పేషెన్స్ మొత్తం కోల్పోయి వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఒకటే మాట చెప్పింది, మమ్మీ నేను సూసైడ్ కమిట్ చేసుకున్నాను. వెళ్ళింది అమ్మాయి 12 o'clock ఏమో ఫోన్, కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంకా మదర్కి ఎలా ఉంటుందండి, యాజ్ ఎ మదర్గా నేను చెప్తున్నాను, వాళ్ళ పిల్లలు అలా చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఒక్కొక్క మినిట్ మనకి ఏం వినాల్సి వస్తుందన్న టెన్షన్ ఉంటుంది. అంటే ఆడపిల్లలకి ఇక్కడ రక్షణ లేదు, వాళ్ళ ఫోన్లో కూడా రక్షణ లేకుండా పోయింది. లాక్ ఓపెన్ చేయించి నువ్వు ఫోర్స్ఫుల్గా లాక్ ఓపెన్ చేయించి డేటా ఎట్లా నువ్వు ఏ విధంగా చేసుకుంటావు, ట్రాన్స్ఫర్ ఎలా చేయించుకుంటావు. మేము ఎందుకని దీన్ని సుమోటో కింద తీసుకోవాలని మేము మొన్న కూడా ఫైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఫోన్ అనేది కోర్టు నుంచి ఆర్డర్స్ లేకుండా ఒక పోలీస్ అతను కూడా తీసుకోవడానికి రైట్స్ లేదు. అవును, అంతే కదా. అలాంటిది నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరు అసలు నువ్వు తీసుకోవాల్సిన అవసరం, తీసుకుంటే కూడా రెస్పాన్సిబుల్ ఫోన్ పెట్టేసి లాకర్లో అయినా స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ వెళ్ళి కాలేజ్ రూల్స్ ప్రకారం హ్యాండ్ ఓవర్ చేయాలి, అక్కడ పెట్టాలి. కానీ నువ్వు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం నీకేమో. డేటాతో ఏం చేస్తుందా, ఏం చేస్తావు నువ్వు అంత పెద్ద ప్రొఫెషన్ లో ఉండి? అయితే ఈ అటెండెన్స్ కోసం కూడా ఆమె 1 week 15 days నుంచి తిరుగుతుంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళిందంట, కాలేజ్ ఫాదర్ దగ్గరికి, బ్రదర్ దగ్గరికి, వాళ్ళ నుండి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళమని ఇలా చెప్పడం జరుగుతుందంట. సరే ఆ దానికైనా కానీ ఆ అమ్మాయి అప్పుడు చెప్పిందంట, వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం అని నేను హ్యాండ్ గెస్చర్ తోటి చెప్పిందంట. వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం, నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను రాలేదు, మీరు ఎలా మాట్లాడతారేంటని. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా డిలే చేశారండి. ఎందుకు తీసుకోలేరు, ఎందుకంటే ఇక వాళ్ళకి వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయేమో తెలీదు, వీళ్ళు కూడా తీసుకోరు. మరి పోలీస్ స్టేషన్లో ఎందుకంటే నాకు అర్థం కాదు. ఒక కామన్ పీపుల్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు కంప్లైంట్ మీరు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకు క్లోజ్ చేసేయండి. అంటే ఇది ఇక్కడనే కాదు, ఎక్కడ పోయినా కానీ పెద్ద పెద్ద వ్యవస్థలు ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోరు. పోలీస్ స్టేషన్స్ అనేది ఉన్నది దేనికి, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలా. ఇప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పినాక అమ్మాయి వచ్చిన తర్వాత మేము కంప్లైంట్ తీసుకుంటాం. వచ్చి చెప్తుందా అమ్మాయే లేదు అక్కడ, అమ్మాయే మిస్సింగ్, అమ్మాయి సూసైడ్ కమిట్ చేసిందంటే వెళ్ళిపోయింది అని చెప్తే అదే కదా, అది స్టార్ట్ చేయాలి. అది మానేసి అమ్మాయి వచ్చి ఇస్తే కంప్లైంట్ తీసుకుంటామని. అదే కదా ఈ విధంగా ఉంది. ఏం వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కూడా, లా అండ్ ఆర్డర్ కూడా ఈ విధంగా ఉంది. చూసుకుంటే సామాన్యులు చాలా బాధపడుతున్నారు. తర్వాత అమ్మాయి 6:37 అరౌండ్లో స్విచ్ ఆన్ చేసింది. ఎందుకంటే అమ్మాయి వెళ్ళింది కానీ అంత ధైర్యం రాలేదు. కానీ ఒకవేళ మేడం అదే కొంచెం 1 minute ఆమెకు ఒక క్షణికావేశంలో ఏమైనా చేసుకున్నట్లయితే బాధలు పెట్టి వీళ్ళు టార్చర్ పెట్టింది ఒక మైండ్ లో తిరిగితే ఇవాళ ప్రాణం పోయేది కదా. ప్రాణం ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ తల్లికి, బిడ్డ దూరం అయ్యేది, తన భవిష్యత్తు వేస్ట్. ఈ రోజు కాలేజీ పరిస్థితి ఎలా ఉంటుండే, అమ్మాయి అలా చేసుకుంటే కాలేజీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. మీ కాలేజ్కి ఆల్రెడీ మీ కాలేజ్లో కొన్ని స్కూల్లో కాలేజ్లో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అని కూడా బయటకు వచ్చినాయి. మీ కాలేజీలో ఏదైతే పని చేస్తున్న స్టాఫ్ కి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, పిల్లలతో ఇలా మాట్లాడొద్దని చెప్పండి. అది వదిలేసి అమ్మాయి అబద్ధం చెప్తుంది, అటెండెన్స్ లేదు అందుకని ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే 100 rupees పే చేయించుకొని మళ్ళీ ఎగ్జామ్ పెడతారంట. ఎన్నిసార్లు అయితే అన్ని వందలు. ఏం ట్రిక్స్ ఇవన్నీ? అదే కదా, అంటే డబ్బులు సంపాదించే ఇది ఒక దారి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలి వాళ్ళ నాడి పట్టుకున్నారు, తల్లిదండ్రుల నాడి పట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ ఏం చేస్తున్నారు, మేము ఎంత కష్టపడ్డా పర్వాలేదు, మా పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలి, దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము ఏ కష్టం పడ్డా వాళ్ళని చదివించాలి, మంచి మంచి కాలేజ్ మంచి స్కూల్స్ అని వాళ్ళు సర్వే చేసి జాయిన్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నాడిని పట్టుకున్నారు. ఆ నాడిని పట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థలు ఎట్లయిపోయినాయి అంటే నాణానికి 2 వైపులాగా, ఒకటేమో ఐసీయూలో ఉంది, ఒకటేమో కోమాలో ఉంది. అదే ఐసీయూలో ఉన్నది ఏదంటే ఈ ప్రైవేట్ సంస్థలు. ఎందుకంటే ఇప్పుడు పోయేటట్టున్నారు, దీనికి ఇవ్వండి దానికి ఇవ్వండి. ఇప్పుడు ఐసీయూలో ఒక పేషెంట్ ఉంటే ఏం చేస్తారు, ఎంఆర్ఐ చేయాలంటారు, స్కానింగ్ చేయాలంటారు, ఈ టెస్టులు చేయాలంటారు, ఆ టెస్టులు చేయాలంటారు, డబ్బులు వసూలు చేస్తారు. సేమ్ ఇవి ప్రైవేట్ స్కూల్స్ అదే విధంగా ఉన్నాయి. ఇక గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే కోమాలో ఉన్నాయి. అంటే ఇక అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇంకా అవి మొత్తం కోమాలో ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బయటకు వస్తాయో అనే తెలియదు. గతంలో చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు 25% మేము బడ్జెట్ కేటాయించామండి స్కూల్స్కి. ఇప్పటి వరకు ఎవ్వరు కేటాయించలేదు, అంత కేటాయించినాం. స్కూల్స్ కూడా చూస్తే కార్పొరేట్ స్కూల్స్ ఆ మాదిరిగా తీర్చిదిద్దింది.
ఎందుకంటే మనకు ముందు కావాల్సినది విద్యా వైద్యమేనండి. అవును మేడం. ఫస్ట్ మనకి బేసిక్గా కావాల్సిన నీడ్స్ ఏంటంటే విద్యా వైద్యం. ఆ విద్యా వైద్యం మీద మా ప్రభుత్వం అయితే చాలా కేటాయించింది. ఆ 25% కేటాయించినప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. ఫీజులు భరించలేక అంటే ఆ విధంగా తీర్చిదిద్దారు. ఆ విధంగా తీర్చిదిద్దారు. అలాగే చూసుకున్నట్టయితే టీచర్స్ని కూడా ఫిన్లాండ్కి పంపించి వాళ్ళకి టీచర్స్ని ట్రైనింగ్కి పంపించారు ఫిన్లాండ్కి. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఫిన్లాండ్ ఎప్పుడు చూసినా కానీ హ్యాపీయెస్ట్ కంట్రీ. అది యూరోప్లో ఒక చిన్న కంట్రీ హ్యాపీయెస్ట్ కంట్రీ. అంటే ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఉంటారు దాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. అక్కడ పంపించి ట్రైనింగ్ ఇప్పించారండి టీచర్స్కి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు ఏ విధంగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే హ్యాపీ పీరియడ్ అని వాళ్ళకి ఒకటి. ఎందుకంటే పిల్లలకి ఎంతసేపు ఇక్కడ చూస్తే బుక్స్ కిలోలు మోయటమే అంతే, దాంట్లో ఏముండదు. కిలోలు బయట ఫారిన్ కంట్రీస్లో చూసినట్టయితే బుక్స్ అనేటివి క్లాస్ రూమ్లోనే పెట్టేస్తారు. ఇక్కడైతే మార్నింగ్ లేసి ఒక ఎద్దుల బండి లాగా వేసుకొని వెళ్ళి ఏం బుక్ లేకుండా మేము సెకండ్స్ లో కొనుక్కొచ్చుకోం కోటీలో. మనకి ఏముంది 6 నుంచి 7 సబ్జెక్ట్స్ ఉండేది. కంప్యూటర్ ఒకటి ఉండేది, 6 సబ్జెక్ట్స్ యాజ్ యూజువల్ గా ఉండేది. కంప్యూటర్ అని, డ్రాయింగ్ అని, మన్ను మశానం ఏదేదో వాళ్ళకి. అది కూడా ఏంటంటే వాళ్ళ స్కూల్లోనే కొనాలి, బయట కొనకూడదు. అప్పుడు మన బుక్ స్టాల్ లో కొనుక్కునే వాళ్ళం. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను 9th క్లాస్ చదివిన అనుకోండి, 9th క్లాస్ బుక్స్ వేరే వాళ్ళు 8th అయిపోయిన వాళ్ళు తీసుకునేది. వాళ్ళు ముందే అడిగేది, అక్క మీ బుక్స్ ఇవ్వండి మేము కొనుక్కుంటాం. ఇప్పుడు అలా లేదు. అది లేదు, బిజినెస్ అయిపోయింది. ఫస్ట్ బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అంటే బుక్స్ అమ్మాలా, డ్రెస్సులు అమ్మాలా, ఇంకోటి అని వాళ్ళు సాక్సులు కూడా అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి వ్యవస్థ మొత్తం అట్లా అయిపోయింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనము చైనాలో చూసుకున్నట్టయితే చూడండి, వాళ్ళకి ఫస్ట్ బోన్ డెన్సిటీ అనేది చూస్తారు. వాళ్ళకి బోన్ వాళ్ళు ఎందులో రాణించగలుగుతారు అది చూసి వాళ్ళకి ఆ పిల్లలకి ఆ రంగంలో వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ మీద రుద్దరు, చదవండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పేరెంట్స్ దగ్గర నుంచి స్కూల్ వ్యవస్థ వరకు కూడా మనము రుద్దుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో చదువుతారు, ఏదో అవుతారని పేరెంట్స్ కూడా. ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య 1, 2, 3 1, 2, 3 అని చెప్తే పేరెంట్స్ కూడా అరే ఇందులో పోతే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అట్లా ఆలోచించి వాళ్ళు అందులో జాయిన్ చేయడము. వాళ్ళు చదవకపోతే వాళ్ళకి మళ్ళీ స్కూల్స్ అయిపోయాక స్పెషల్ క్లాస్ అని, ట్యూషన్స్ అని. వాళ్ళకి ఎక్కడ రెస్ట్ ఉందండి? ఫిజికల్గా రెస్ట్ లేదు, మెంటల్గా కూడా రెస్ట్ లేదు. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఒకటి వాళ్ళకి రుద్దుతున్నారు. చదువు అనేది మీరు చదవాలని ఒకటి మైండ్లో పెట్టేసి రుద్ది వాళ్ళని మొత్తం మెంటల్గా, ఫిజికల్గా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫిన్లాండ్లో చూసినట్టయితే ఏ విధంగా అంటే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటేనేమో 2 years నుంచే నర్సరీ, LKG, UKG, ఫస్ట్ క్లాస్ ఇట్లా వస్తుంది. అంటే ఎప్పటి నుంచి 2 years 3 years నుంచే స్టార్ట్ చేస్తారు. అదే చూసినట్టయితే ఫిన్లాండ్లో చూసినట్టయితే 7 yearsకి స్టార్ట్ చేస్తారు వాళ్ళకి కొంచెం ఆ విధంగా. మళ్ళీ వాళ్ళకి యూనిఫామ్ అనేది ఉండదు. మళ్ళీ హోంవర్క్ అనేది ఒక 1/2 hour పీరియడే ఉంటుంది, 1/2 hour ఉంటుంది. మన దగ్గర అట్లా ఉండదు, చేసిందా లేదా గంటలు. ఇక్కడ చదివింది కాకుండా ఇంటికి ఇంత మూత తీసుకుపోయి రాసుకుంటా కూర్చోవాలి. మళ్ళీ ట్యూషన్ లో హోంవర్క్ ఇస్తారా, అది రాయాలా. స్కూల్లోనే కండక్ట్ చేస్తారు. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్ ఎంత కడుతున్నారు, ట్యూషన్ లో కూడా అంతే కడుతున్నారు. అది కూడా బిజినెస్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.